ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్జోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్తిరీయ శాఖలో అందులో సంహిత భాగానికి చెందినటువంటి 4వ కాండలో 5వ పన్నం పేరు నమకం అంటారు. ఆ నమకంలో మనం మొత్తం 11 అనువాకాల్లో ఇప్పుడు 9 అనువాకాలు పూర్తయి ఇప్పుడు 10వ అనువాకం చెప్పుకుంటున్నాం. అందులో ఆరాత్తే గోఘ్న ఉతపూరు. గోఘ్న అంటే గోహంత, ఆవుని చంపడం. ఏమండి మన పురాణాలు ఎక్కడైనా ఆవుని చంపడం కానీ చంపడానికి ప్రయత్నం చేసినట్టు కానీ ఎక్కడైనా విన్నామండి? అంటే రాక్షసులు వాడు మామూలు ఋషులు చంపేరని గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు ఇచ్చిన గోవుల్ని బ్రాహ్మణుని చంపేస్తే పరమాత్మ డక్కా తగులుతుంది, ఆయన దిగొస్తాడని కంసుడు అదే చేసాడు. వాడు ఎక్కడెక్కడ వాడు ఈ కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే దేవకీ అశరీరవాణి నీ దేవకీదేవికి అష్టమ గర్భంలో పుట్టేటటువంటి వాడు నీకు మృత్యు అవుతాడని చెప్పిందో, ఆ తర్వాత అతను ఇన్నర్ క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. భాగవతంలో ఉందండి ఇది. క్యాబినెట్ మీటింగ్ పెట్టాట. దానికి పోతన వీళ్ళందరూ సిద్ధమై వెళ్ళారు మీటింగ్కి. తృణావర్తుడు వీళ్ళని ఏం చేయమంటారు? ఇది నాకు మృత్యు ఎవడో వస్తాడట, చిన్నపిల్లాడి రూపంలో ఉన్నాడు, వాడిని వెళ్ళి హతమార్చేయండి అని అక్కడ చెప్పుకొస్తూ ఎక్కడ వాడిని ఎలాగంటే ఎక్కడ వాడికి బయటపడాలంటే కారణం ఎలాగా గోవుల్ని బ్రాహ్మణుని హింసిస్తే వాడు బయటకు వస్తాడు. హిరణ్యకశిపుడు అదే చేశాడండి. విష్ణుమూర్తిని శిక్షించాలంటే విష్ణుమూర్తితో యుద్ధంలో విష్ణుమూర్తి కనిపించట్లేదు హిరణ్యకశిపుడికి, ఎలా బయటికి లాక్కురావాలి? అది గోబ్రాహ్మణుని హింసించండి. వాడు రాక్షసుడు ఎక్కడ అలా విన్నాం, కానీ విడిగా ఒక కథ కింద ఎక్కడ వినలేదండి. కానీ అటువంటిది ఎక్కడ వచ్చిందంటే రఘువంశంలో వస్తుందండి. ఒక ఆవుని హింసించుట లేదా హింసించినట్టు ప్రయత్నం చేయడం, ఆ ఘట్టం చూద్దామండి. అంటే గోఘ్న అనే పదానికి అంటే ఆవుని హింసించడమే. అది ఎక్కడ జరిగింది ఆ సందర్భం చూద్దాం. ఇది ఎక్కడ లభించిందంటేనండి, ఇది చూడండి, ఈ పుస్తకం ఎప్పుడు ప్రింట్ అయిందో. ఇది రఘువంశం పుస్తకం. పొద్దున్నే తెల్లారిపోయి కూర్చొని డౌన్లోడ్ చేశానండి. 1886లో ప్రింట్ అయిందండి. ఇది నిర్ణయ సాగర్ ప్రెస్ అని బాంబేలో. ఆ పుస్తకం రఘువంశం మీద మళ్ళీ కాదు. మన అదృష్టం ఏంటంటే ఈ కాళిదాసు యొక్క కావ్యాలకి వ్యాఖ్యానం చేసినవాడు ఆ మహాపండితుడు మల్లినాథ సూరి అంటారండి. కోలాచల మల్లినాథ సూరి. ఆయన తెలంగాణ ప్రాంతంలో వాడండి. జహీరాబాద్ దగ్గర ఆయన పుట్టిన ఊరు. ఏనాటి వాడు, నేను శతాబ్దాలు వెనకాల వాడు ఆయన. సరే, ఇందులోనండి
ముఖ్యంగా ఎక్కడొస్తుందంటే ఈ కథ, కథ కొంచెం చెప్తాను. దిలీప్ మహారాజు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ ఆయన సంతానం కలగలేదు ఎన్నాళ్ళకి కూడా. మహాబలపరాక్రమవంతుడు. దేవతలు కూడా సహాయానికి వెళ్ళాడు పిలిస్తేను. ఒకసారి ఏమైందంటే దేవతలు రాక్షసులు యుద్ధం చేసేప్పుడు వాళ్ళంతట వాళ్ళు ఓడించలేకపోతే ఇప్పుడు భూమండలానికి వచ్చి దిలీప్ మహారాజుని తీసుకువెళ్ళారు. ఈ కథ చాలా మందికి తెలిసి ఉండొచ్చండి. ఆ శ్లోకాలు స్మరించుకోవడం కోసం ఈవేళ ఆ ఘట్టం మళ్ళీ చెప్తున్నాను. తెలియని వాళ్ళు కూడా తెలియని కోసం మొత్తం అంతా చెప్తున్నాను. ఆ ఇతను స్వర్గలోకానికి వెళ్ళాడు. దేవతల తరఫు నుంచి యుద్ధం చేసి ఆ రాక్షసులందరినీ కూడా హతమార్చి తిరిగి వస్తూ గబగబా వచ్చేసి చాలా కాలం అయిపోయింది. అంటే రాజధానికి మళ్ళీ అయోధ్య రావాలి. వచ్చేయడంలో దారిలో ఎక్కడో ఓ పక్కన చెట్టు కింద కామధేను పడుకుని ఉందిట. ఈయన చూడలేదు. చూడకుండా గబగబా వచ్చేసాడు. ఆ కామధేను కోపం వచ్చిందిట. నన్ను నిర్లక్ష్యం చేసి నన్ను చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడా? ఇతనికి సంతానం ఎలా వస్తుందో చూద్దాం అంటూ అది కోపం. శపించిందనుకో దానికి కోపం వచ్చిందంతే. అంటే వాళ్ళ దేవతామూర్తులు కోపం వస్తే కోపం అంటే కొంచెం బాధ కలిగింది. దాంతో ఇది సంతానం వెంటనే కలగకుండా ఉండుగా కానీ మళ్ళీ సేవ చేస్తే తప్ప సంతానానికి. ఈ విషయం తెలీదు. ఎన్నాళ్ళైనా సంతానం కలగకపోతే ఇప్పుడు దశరథుడికి అదే జరిగింది కదా! సంతానం లేకపోవడం. ఇతను ఏం చేశాడంటే వీళ్ళ గురువు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లి అడిగారు. కులగురువు ఆయన. మొత్తం అందరికీ ఆయనే. ఆయన దివ్య దృష్టితో చూసి రాజా నువ్వు చేసినటువంటి ఈ అపచారం మూలంగా నీకు సంతానం కలగలేదయ్యా. అందుచేత నువ్వేం చేయాలంటే గోసేవ చేయాలి. మా ఆశ్రమంలో ఆ కామధేను యొక్క డైరెక్ట్ సంతానం ఓ దూడ, ఆవు. ఆ దూడ కాస్త ఆవు అయింది. సురభి అంటారు దాన్ని. అది నా ఆశ్రమంలో ఉంది. దాని ఆ క్షీరంతోటే నేను రోజు హోమంలోని వాటిలోని వాడుకుంటున్నాను. దాన్ని నువ్వు సేవ చేసుకొని దాని అనుగ్రహం కనుక పొందితే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుందయ్యా అని ఆయన చెప్తే, అలాగే స్వామి అని చెప్పి దిలీప మహారాజు, ఆయన భార్య సుదక్షిణాదేవి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ రోజు ఆ ఆవుని సేవ చేసుకుంటూ వాళ్ళు పూర్తిగా అందులో నిమగ్నమై ఉన్నారు. చూడండి ఇక్కడ అందులో చెప్పినటువంటి ఇదిలో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు చదువుకుంటూ చెప్పుకుందామండి. ఆపీన భారోద్వహన ప్రయత్న దృష్టిర్గురుత్వాద్వపుషో నరేంద్రః ఉభావరాంచక్రురతి అంచితాభ్యాం తపోవనావృత్తి పథం గతాభ్యాం. ఇప్పుడు ఇద్దరు కూడా సుదక్షిణాదేవి, దిలీపుడు కూడా తాపస వేషాన్ని ధరించి ఆ ఆశ్రమంలో ఉంటున్నారు. వసిష్ఠధేనోరనుయాయినం తమావర్తమానం వనితా వనాంతాత్ పపౌ నిమేషాల సపక్ష్మ పంక్తిర ఉపోషితాభ్యామివలోచనాభ్యాం. ఆవిడ సేవ చేసుకుంటోంది. అలా ఉండగా ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారు? ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణ సాక్షత పాత్రహస్త ప్రణమ్య చానర్చ విశాలమస్యాః శృంగం అనే పదం వచ్చింది చూసుకోండి. శృంగాంతరం ద్వారమివ అర్థసిద్ధే. అర్థసిద్ధే తన కోరిక తీరడం కోసమని వాటిని మొత్తం సేవ చేసుకుంటోంది. దాన్ని నిత్యం ప్రదక్షిణ చేస్తూ ఉండడం, తర్వాత పాలు పితుకుతూ ఉండడం, దాన్ని పట్టుకెళ్ళి వశిష్ఠ మహర్షి ఇస్తూ ఉండడం. ఇలాగే చేస్తుంటే ఇంత అలాగే కాలక్షేపం చేస్తుంటే వాళ్ళు ఎన్నాళ్ళు చేశారయ్యా ఇలాగా ఆ గోసేవ ఇత్థం వ్రతం ధారయత. ఇక్కడి కథ ప్రారంభమవుతుందండి. ఇత్థం వ్రతం ధారయత ప్రజార్థం సమం మహిష్యా మహనీయ కీర్తే సప్తవ్యతీయుస్త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య. ఇత్థం వ్రతం ధారయత. ఈ రకంగా గోసేవా వ్రతాన్ని స్వీకరించినటువంటి దేనికోసం? ప్రజార్థం, సంతానం కోసం. ఇతను తన పట్టమహిషితో కలిసి ఆయన సేవ చేస్తూ ఉండగా సప్తవ్యతీయు త్రిగుణాన్ని 3 రెట్లు ఏళ్ళు, 3 ఏళ్ళు 21, 21 రోజులు గడిచేయటండి. అంటే 21 రోజులు అలా నిత్యం సేవ చేసుకున్నారు. అంటే ఆవును తీసుకెడుతూ ఉండడం, ఆ హిమాలయ ప్రాంతాల్లో ఆ సానువుల దగ్గర అక్కడ ఉండేవారిని ఇందులో వర్ణన వస్తుంది. ఆ ప్రాంతాల్లో ఆ చర్యల దగ్గర అక్కడ ఉండేటువంటి గడ్డి మేయడానికి దాన్ని తీసుకెడుతూ ఉండడం, అది మేస్తూ ఉండగా అక్కడ చూస్తూ ఉండడం, మళ్ళీ దాన్ని సాయంకాలం ఎవరికి ముందర ఆశ్రమానికి తీసుకొస్తుండడం, పాలు పితుకుతుండడం, ఇలా చేసుకుంటూ వస్తున్నారు. ఆ వేళ ఏం జరిగిందండి? అన్యేజ్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహో మధేను
గంగా ప్రపాంతాంత విరూఢ షష్పం గౌరీ గురోర్గహ్వరమా వివేశ. ఈ సురభి అంటే ఈ గోవు కపిలసేన యొక్క సంతానం, దానికి తెలివితేటలు ఉన్నాయి. అది ముని హోమధేను, వశిష్ఠ మహర్షి యొక్క హోమానికి ఉపయోగించుకునేటువంటి ఆ గోవు ఏదైతే ఉందో జిజ్ఞాసమా అది తెలుసుకుందాం అనుకుంది. ఏంటి భావం, ఈయన యొక్క భావం ఎలా ఉంది, అసలు ఎంత భక్తి ఉండాలి, ఇతను టెస్ట్ పెడదామని అనుకుందిటండి. అంచేత అది ఏం చేసింది కావాలని, గంగా ప్రపాతాంత విరూఢ శష్పం, గంగా నది ప్రవహిస్తూ ఉండగా ఆ చిన్న చిన్న తుంపరలకి పక్కన పడేటటువంటి నేల మీద లేచినటువంటి గడ్డి పరకలని తింటూ 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 గౌరీ గురోర్ గహ్వరమా వివేశ. ఆ గౌరీ అంటే గౌరీ గురు అంటే హిమాలయాలు, గౌరీదేవి యొక్క తండ్రి అంటే పార్వతీదేవి యొక్క తండ్రి అంటే పర్వతరాలు హిమాలయం. గహ్వరమ అందులో ఒక గుహా ప్రాంతానికి వెళ్ళింది. వీడు అక్కడ గడ్డి మేస్తున్నట్టుగా ఉంది. మేస్తుంటే అక్కడ ఏమైందంటే ఇంతట్లో ఈయన ఇక్కడ బయట నుంచొని ఉన్నాడు. ఆయన మేస్తుంది కదా మెల్లగా, నాకు చేసి పని ఏం లేదు, అది మేస్తుంటే చూస్తూ మన పాలేరులు ఏం చేస్తుంటారండి, వాళ్ళ పనులు వాడు చూస్తుండే. ఇక్కడ పాలు ఇంకో పని ఏం చేసేవాడు, దానికి వేసి చూస్తున్నాడు. పక్కనుండేవాడిని ఏమైనా మాటలు చరుపులు ఏమైనా దృశ్యాలు చక్కగా ఉంటే అవి చూస్తున్నాడు ఈయన. సాధుష్ప్రధర్ష మనసాపి హింస్రై ఇత్యదృశోభా ప్రహితే క్షణేన అలక్షితాభ్యుత్పతనో నృపేణ ప్రసహ్య సింహ కిలతాం చకర్ష. ఆ హిమాలయ సాను ప్రాంతాలంతా కూడా అత్యంత మనోహరంగా ఉండడంతో ఇక్కడ ఈ గోవుని, మహర్షి యొక్క గోవుని దీన్ని ఎవ్వరూ హింసించలేరు అని ఇతనిలో స్థిరమైనటువంటి ఒక భావం ఉండడం చేత ఆ హిమాలయ ప్రాంతంలో ఉండడంతో హిమాలయ ప్రాంతం అక్కడ ఉండేటువంటి అద్రి శోభా ప్రహితేక్షణైన ఆ హిమాలయ, ఇప్పుడు మనకి మనుస్మృతులు మనుచరిత్రలు కూడా చూడండి, ఆ వరుధిని ప్రవరుడు చెప్పుకుంటుంటారు. ఆ ప్రవరాక్షుడు ఎలా అయితే ఆ ప్రాంతం అంతా కూడా హిమాలయ ప్రాంతం చూడడానికి వెళ్ళాడు అని వర్ణిస్తాడు అలసాని పెద్ద గారు. అలాగా ఈ హిమాలయ ప్రాంతం యొక్క శోభను చూస్తూ ఉండగా దృష్టి ఆయన ఆవు మీద లేదు ఆ క్షణంలో. ఆ చుట్టూ ఉండేటువంటి ఆ కొండలు, పర్వతాలు, నది, చిన్న చిన్న సెలయేళ్ళు అవి చూస్తున్న ఆ క్షణంలో. ఇంతట్లో ఒక్కసారి ఈయన చూడని సమయంలో ఒక్కసారి సింహ ప్రసహ్య ఒక్కసారి ఒక్క దూకుడు దూకి ఆవును పట్టేసుకుందండి. తాం చకర్ష, ఆవును పట్టేసుకుంది. ఇదండి మనం గోఘ్న అనే మాట కోసం తీసుకొచ్చామండి. ఆవును పట్టుకుంది సింహం. ఇంకా అలాంటిది చక్కటి తినడానికి చక్కటి ఆహారం వస్తుంది. అది వెళ్ళిపోవడం అది ఒక్కసారి అంబారం చేసింది అక్కడి నుంచి. తదీయం ఆక్రందితమార్త సాధో గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిష్వాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృశ్యం. ఇప్పుడు మన ఇందాక వాడిని పదాలన్నీ వస్తాయి. రశ్మి అనే పదం ఇందాక గోని శబ్దాలు వాడుకున్నాండి, ఇక్కడ అదే పదం మళ్ళీ వాడుతున్నారండి కాళిదాసు కూడా. తదీయం ఆక్రందితం, ఆ ఆవు వశిష్ఠ మహర్షి యొక్క ఆవు ఎప్పుడైతే సింహం వచ్చి ఆ ఆవును పట్టుకుందో అది ఒక్కసారి ఆక్రందన చేసింది. మనం కూడా చెప్పుకుంటున్నాం ఇది ఆక్రందన అని చెప్పానండి, ఈ మంత్రాలు అని కూడా నాకు అలా అనిపిస్తున్నాయి. అది ఒక్కసారి చేసేప్పుడు ఈ దృష్టి గమ్మున ఆ గుహకేసి చూశాడు. నగేంద్ర సక్త నివర్తయ మాస నృప, ఇది ఆ కొమ్మలు అవి చూస్తున్నటువంటి ఈ దిలీప్ మహారాజు యొక్క దృష్టిని అటువైపుకి లాగింది ఆ ఆవు తన యొక్క ఆక్రందంతో, అంబారావంతో. సపాటలాయాం గవి తస్థివాంసం ధనుర్ధర కేసరినం దదర్శ. ఈ ధనుర్ధారిగా ఉన్నాడు ఇతను. ఇంకేదైనా అక్కడ ఏ ఆవును కాపలా తీసుకెళ్తున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలని ధనుర్ధారి అయినటువంటి దిలీప్ మహారాజ్ ఏం చూశాడయ్యా, కేసరినం దదర్శ, సింహాన్ని చూశాడు. ఎలా ఉంది, గవి తస్థివాంసం, ఆవు మీద కూర్చుంది ఆ సింహం. ఎలాంటి ఆవు మీద, పాటలాయాం ఎర్ర రంగులో ఉన్నటువంటి ఆవు అండి అది, కపిలగోవు కాదు అది, ఎర్ర రంగు. పాటలు అంటే ఎర్ర రంగు, లైట్లీ అంటే మనకి ఎర్రావు అంటుంటాం కదా, ఎర్రావు తెల్లావు నల్లావు అంటుంటాం కదా, ఆ ఎర్రావు అనమాట. తస్థివాంసం అంటే స్థిర దాని ఉన్నటువంటిది. అది అదిత్యగాయామి వధాతుమభ్యాం లోధ్రద్రుమం సానుమత ప్రఫుల్లం. అది ఎలా ఉంది అక్కడది, అసలు హిమాలయాల్లో మీకు మొత్తం అన్ని రకాల మినరల్స్ దొరుకుతాయండి. ఆ మినరల్స్లో కూడా ఎర్రటి మనకి ఏమండి మన ఏమిటం నవరత్నాల్లో కెంపు, ఆ కెంపులు వాటిని గైరికాది గిరికి సంబంధించినటువంటి ధాతువులు అంటారు వాటిని. అంటే ఫండమెంటల్ మనకి పెయింటింగ్స్ వాడుకోవచ్చు వాటిని. రంగురాళ్ళు, ఈ రంగురాళ్లలో ఎర్రటి రంగురాళ్ళు ఉన్నటువంటి హిమాలయ ప్రాంతంలో ఉన్న ఆ ఎరుపును కూడా దాటి ఉన్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి ఆవుని అది పట్టుకుంది. లోధ్రద్రుమం సానుమత ప్రఫుల్లం, ఎర్రటి
చెట్లతోటి ఉన్నటువంటి ఆ హిమాలయ ప్రాంతంలో ఆ ఎరుపు రాళ్ళతో ఉన్నటువంటి ఆ ఎరుపు రాళ్ళని మించి ఉన్నటువంటి ఆవుని పట్టుకున్నటువంటి సింహాన్ని చూశాడు ఈయన. ఎంత బాగా వర్ణిస్తున్నాడు చూడండి. ఈయన ఎలా ఉన్నాడు? తతో మృగేంద్రస్య మృగేంద్రగామి వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగో నృపతిర్నిషంగాత్ ఉద్ధర్తుమైచ్ఛత్ ప్రసవోద్ధృతారిః. ఈయన ఒక్కసారి ధనుసు చేతిలో ఉంది కదా, బాణం తీయాలి. బాణం తీద్దాం వెంటనే ఆ అమ్ముడు పొదిగా చెయ్యి వెనక్కి పెట్టాడు ఈయన. ఎలాంటి వాడు ఈయన? అది మృగేంద్రం. అది మృగాలన్నిటికీ కూడా శ్రేష్టమైనటువంటి సింహం. ఈయనటువంటి వాడు మృగేంద్ర. ఈ నడుస్తుంటే సింహం నడుస్తున్నట్టు ఉంటుంది ఈయన. దిలీప్ అంటే మహారాజు, మంచి భారీ మనిషి, మంచి మృగేంద్రగామి, సింహపు నడక ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు ఎటువంటి వాడు ఇంకా? శరణ్య. అందరికీ లోకాలన్నిటి కూడా 14 లోకాలు మొత్తం భూలోకం అంతా కూడా దేవతలు కూడా ఈయన్ని వచ్చి సహాయం అడుగుతున్నారు కదా. అన్ని లోకాలకి కూడా శరణ్ ఇవ్వగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి ఈయన ఏం తీసాడు? శరం బాణాన్ని తీయడం కోసమని, దేనికోసం? దాన్ని వధించడం కోసమని అది తీద్దాం చెయ్యి అలా పెట్టేటండి. జాతాభిషంగ నృపతిర్నిషంగాత్ ఉద్ధర్తుమైచ్ఛత్ ప్రసవోద్ధృతారిః. వెంటనే బాణం తీద్దాం ఆ ఉత్సాహంతో తీసి, అప్పుడు ఏమైందయ్యా? ఏ చేత్తో తీస్తాడు బాణం? ఎడం చేత్తో ధనుసు పట్టుకున్నాడు, కుడి చేత్తో బాణం తీద్దాం అనుకుంటాడు. వామేతరస్తస్య కరః ప్రహర్తు నఖ ప్రభాభూషిత కంకపత్రే సక్తాంగుళి సాయక పుంఖయేవ చిత్రార్పితారంభ ఇవావతస్థే. ఏం చేయి కాస్త బిగిసిపోయిందండి. చేయి కాస్త స్తంభించిపోయింది. కుడి చేయి ఇలా ఉండిపోయిందంటే ఫ్రీజింగ్ అంటారు సార్. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఫ్రీజ్ అంటారు. టక్కున ఎలా ఉన్నాడు ఆ పొజిషన్ ఉండిపోవాలి. అలా అయిపోయింది కుడి చేయి కాస్తాను. కదలట్లేదు. బాణం చేతులు తీసుకున్నా లేదు. చేతికి కదలిక లేకుండా అయిపోయింది. ఫ్రీజింగ్ అయిపోయిందండి. ఎలా ఉందంటే బొమ్మలో వేసినటువంటి వస్తువులకి వాడు చేయిలో పెట్టేటువంటి బొమ్మలో చేయి కదులుతుందా? కదలదు. అలాగే చిత్రార్పితారంభ ఇవ. బొమ్మలో చిత్రంలో వేసినటువంటి వస్తువులు చేయి పైకెత్తితే ఎలా ఉంటుందో ఇతని చెయ్యి అలా బొమ్మలా తయారైపోయింది. అయిపోయేప్పటికి ఇతను ఇదేంటి ఇలా అయిపోయింది? చేయి కదలట్లేదు. బాణం ఎలా తీయడం? సింహం వచ్చేసి ఆవు మీద కూర్చుంది. బాహు ప్రతిష్టంభ వివృద్ధమని కోపం వచ్చేస్తుంది దీనికి లోపల నుంచి. బాధ వచ్చేస్తుంది. అరణ్యం అభ్యర్ణమాగస్కృత అస్పృశద్భిః. అది ఎంత ఘోరం అవుతుంది! గోహత్య అయిపోతుంది అక్కడ ఎదుర్కొన్నాను. రాజా స్వతేజోభిరదహ్యత అంతర్భోగీవ మంత్రౌషధిరుద్ధ వీర్య. ఏమైనా చేయగలడా? ఏ చేయి కదలట్లేదు. ఇప్పుడు ఎడం చేయి కదలట్లేదు, కుడి చేయి కదలట్లేదు. రెండోది కుడి చేయి బాణం తీయాలి కదా, ఎడం చేయి సంధించాలి, బాణం ధనుసుతో సంధించాలి, ఇప్పుడు బాణం వేయాలి. చేతులు రెండు బిగిసిపోయి ఎలా ఉంది అంటే పెద్ద తాసుపాము. అంటే కోపం లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంది కోపం. ఇతనికి ఏమీ చేయలేడు. శారీరకంగా స్తంభించిపోయాడు, ఫ్రీజ్ అయిపోయాడు. పెద్ద పాము, బుసలు కొట్టేటటువంటి పాము కూడా దానికి పాము మంత్రం వేసేటటువంటి వాళ్ళ మంత్రం వేస్తే చచ్చిన పడగ నొక్కి పెట్టి కింద పడి ఉంటుంది. ఏమైపోయింది దాని పరాక్రమం? అలా అయిపోతుంది. లేదా దానికి వేర్లు ఉంటాయండి. పాముకి వేసే కొన్ని వేర్లు ఉంటాయి. ఆ వేలు చూపిస్తే చాలు అది వెంటనే దాని విషయం లాగేస్తుంది. అది వెంటనే పడగ వచ్చేసి కిందకి దిగిపోతుంది. మంత్ర ఔషధి రుద్ధ వీర్య. మంత్రముల చేతను ఔషధుల చేతను నిరోధించబడినటువంటి పరాక్రమం కలిగినటువంటి మహాసర్పం ఎలా అయిపోతుందో అలాగా మహాపరాక్రమవంతుడైనటువంటి దేవతలకే సహాయం వెళ్ళగలిగినటువంటి దిలీప్ మహారాజు పాములో తయారయ్యాడు. ఇంచేత ఏమి చేయలేని పరిస్థితిలో ఇరుక్కుపోయాడు ఆయన. అయ్యేప్పటికీ అప్పుడు వెంటనే అక్కడ జరిగింది చూడండి. తమార్య గృహ్యం నిగృహీత ధేనుర్మనుష్యవాచ మనువంశకేతుం విస్మాయయన్ విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్వం నిజగాద సింహ. విచిత్రం ఏంటంటే ఆ సింహం ఆవును పట్టుకుని మనుష్య వాక్కులో మాట్లాడడం ప్రారంభించిందండి. ఎవరితోటి? మనువంశంలో పుట్టినటువంటి దిలీప్ మహర్షి మనుష్య వాక్కులతోటి మాట్లాడడం ప్రారంభించిందండి. తర్వాత ఏమంటుందయ్యా? చాలే ఆపు, చాలే బాణం వేసావు అంటోదిటండి. అలం మహీపాల తవ శ్రమేణ. ఇంకా చాలు, నువ్వు శ్రమ పడకు, వేస్ట్ అయ్యా, నీ ఎనర్జీ అంతా వేస్ట్. తవ శ్రమేణ అలం. అలం అంటే చాలు చాలు, ఇంకా చాలులే, వేసావు బాణం అందుకండి. అలం మహీపాల, ఓ రాజా చాలు, నీ శ్రమకి కాపు అక్కడికి. ప్రయుక్తమప్యస్త్రమితో వృథా స్యాదు. నువ్వు వేద్దాం అనుకుని వేసినా అది వేస్ట్ అయిపోతుంది, వృధా అవుతుంది. నపాదపోన్మూలన శక్తిరంహ శిలోచయే మూర్ఛతి మారుతస్య. ఉదాహరణ చెప్తోందండి సింహం కూడాను. కాళిదాసు ఉపమాలంకారాలకి చాలా ప్రసిద్ధుడండి. ఉపమా కాళిదాసస్య పోలికలు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే మామూలుగా నువ్వు కొంచెం శక్తివంతుడే. ఇప్పుడు వాయువు ఉందనుకో, ఆ వాయువు ఇప్పుడు మన సైక్లోన్లోనే పెద్ద వాయువు అండి.
ఎలక్ట్రిక్ స్తంభాలు కూడా మెలి తిప్పేసింది, తువ్వాలు తిప్పినట్టుగా. ఇదివరకు మనకి ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు చూసాం అది. ఎలక్ట్రిక్ స్తంభాలను మెలి తిప్పేసింది, వంకరైపోయి. అలాగా మారుతస్య ప్రభంజనమైన పెద్ద శక్తివంతమైనటువంటి వాయువు చెట్లని పెకలించగలదు, పర్వతాన్ని లేపేస్తుంది ఏమిటి. అలాగా నీ శక్తి నా దగ్గర కాదు, మామూలుగా మిగతా చోట్ల పనిచేయుగాక, చాలే, ఊరుకో అని అలం మహీపాల, చాలే చాలే అని అన్నామండి. అని అంటూ, మరి నువ్వెవరవయ్యా, నీకెక్కడి నుంచి నీకే శక్తి ఎలా వచ్చింది అనుకుంటామో. కైలాస గౌరం వృషమారు వృక్షో పాదార్పణ అనుగ్రహపోత పృష్టం అవేహి మాం కింకరమష్టమూర్తే కుంభోదరం నామ నికుంభమిత్రం. పరమశివుని యొక్క నందీశ్వరుడి అసలు పేరు ఏమిటో తెలుసునా? లేదా అక్కడ ఉండేటటువంటి ఇలాంటి ఇంకొక అమ్మవారికి, అమ్మవారికి వాహనం సింహం కదా. అమ్మవారి సింహం, ఆ సింహం పేరు ఏమిటంటే నందీశ్వరుడు, శివుడికి వృషభం, ఇక్కడ అమ్మవారికి సింహం. ఆ సింహం పేరు ఏమిటి? దాని పేరు నికుంభుడు. ఆ నికుంభుడు, అమ్మవారికి వాహనమైనటువంటి ఆ నికుంభుడికి నేను స్నేహితుడినయ్యా. కుంభోదు, నా పేరు కుంభోదుడు అంటూ, ఇంకా ఎటువంటి, నేను పరమశివుని యొక్క అమ్మవారి యొక్క కింకరుణ్ణి, వారి ఆస్థానంలో ఉండేటటువంటి ఒక సింహాన్ని నేను. అయితే అమ్మవారి వాహనాలతో పాటు ఆ ఒకటే సింహం కాదు, ఆవిడికి చాలా వాహనాలు పక్కన తిరుగుతుంటాయి. అయితే ఎటువంటి ఆయన పాదార్పణ అనుగ్రహ పూతపృష్టం, పరమశివుడు ఆయన పాదమును ఉంచుట చేత, అనుగ్రహం చేత ఉంచుట చేత ఏ నందీశ్వరుని యొక్క తెల్లటి కైలాస గౌరం వృషం, కైలాస పర్వతంలాగా తెల్లగా శుభ్రంగా ఎక్కడ మరక లేకుండా ఉండేటటువంటి నందీశ్వరుని ఎక్కుతున్నటువంటి, దాని మీద కూర్చునేటువంటి పరమశివుని యొక్క ఆ అష్టమూర్తి. అష్టమూర్తి అంటే మనకి అష్టమూర్తి చెప్తూ ఉంటామండి. శివుడికి ఇంకొక పేరండి, 8 రకాల రూపాలండి. ఏమేమిటవి? పంచమహాభూతాలు 5, సూర్యుడు, చంద్రుడు, పూజ చేసేటటువంటి సోమయాజి. వీళ్ళని యనమండుగురిని కూడా అంచేత సహస్రలింగార్చన చేసేప్పుడు కందుకూరు సత్యనారాయణ, ఆ వేళ నేను పరమశివుడు అన్నాను. అంచేత అక్కడ యనమండుగురండి పూజ చేసేటటువంటి, మన పీటల మీద ఎవరు కూర్చున్నారో అతను కూడా శివుని యొక్క స్వరూపమే. అలాగే కింకరం అష్టమూర్తి, అటువంటి అతని యొక్క పరమశివుని యొక్క కింకరున్నయ్యా నేను. ఆ పరమశివుడు అక్కడ అనుగ్రహం చేత నాకు ఈ శక్తి వచ్చింది. అంటే మీరెవ్వరు ఏం చేయలేరు నన్ను. అముం పురః పశ్యసి, ఇక్కడ ఎందుకయ్యా మరి నాకు నీకు సంబంధం ఏంటి అసలా? నీ గుహలో ఎందుకుంటున్నాను నేను? అముం పురః పశ్యసి, ఇక్కడ ఎదురుగుండా చూడు, నీకేమైనా కనిపిస్తుందా ఇక్కడ అనేవాడు. అటు చూశాడు, ఏముంది అక్కడ? దేవదారుం, అక్కడ దేవదారు వృక్షం ఉందండి. పుత్రీకృతోసౌ వృషభధ్వజేన, పరమశివుడు ఇక్కడ దేవదారు మొక్క వేసి దాన్ని పెంచుతూ, దాని పుత్రీకృత, తన కొడుకుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ఎవరైనా, అలాగా పరమశివుడు విఘ్నేశ్వరుని, కుమారస్వామిని ఎంతలా ప్రేమగా చూసుకుంటాడో ఈ దేవదారు వృక్షాన్ని అంత ప్రేమగా చూసుకుంటున్నాడయ్యా. అది ఆయన వేసినటువంటి, పరమశివుడు వేసినటువంటి ఆ వృక్షం అది. అది ఏమైందిట? సహేమ కుంభస్తన నిసృతానాం స్కందస్య మాతుః పయసాం రసజ్ఞ. అది ఎలాగా దానికి ముట్టుకుంటే పాలు కారతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతోటి. అలాంటి దాన్ని ఏమైందంటే, ఓ చోట ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి. మరి మన ఈయనున్నాడు కదా విఘ్నేశ్వరుడు, ఆ గజముఖంలో ఆయనకి కొన్ని ఏనుగులు, మామూలుగా ఏనుగులు ఉన్నాయనుకోండి. ఒక ఏనుగు ఏం చేసిందా, దాని దురద ఆహా పెట్టింది. ఆ దురద ఎలా తీసుకోవాలి? ఈ చెట్టు ఆహా పెరిగింది, ఏపుగా పెరిగిపోయింది శుభ్రంగా. అందుచేత నడ్డి మీద దురద ఉంటే ఆ నడ్డితో ఒక్కసారి ఆ చెట్టు అటు ఇటు ఇటు అటు గట్టిగా రాసేసిందండి. కండూయమానేన కటం కదాచిద్ వన్యద్విపో ద్విపేన ఉన్మథిత త్వగస్య అస్య త్వకు. ఆ దేవదారు వృక్ష యొక్క బెరడు కాస్త ఊడి వచ్చిందిటండి. ఆ ఏనుగు కాస్త దాన్ని నడ్డి పెట్టి దాని మీద గోకేసేపటికి, రాసేసేపటికి అథైనమద్రే అద్రేస్తనయా సుశోచ. అరే రే రే రే, పరమశివుడు ప్రేమగా పెంచుకున్నటువంటి ఈ దేవదారు వృక్షమే కావాల్సి వచ్చింది ఈ ఏనుగుకి అని చెప్పి ఆవిడ ఎంతో శోకించిందిట. సేనాన్యమారీఢమివాసురాస్త్రై, ఆవిడ చాలా బాధపడుతూ అప్పుడు ఏం చేసిందంటే, ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళని హింసించాలి, వాడు జాగ్రత్త, ఈ చెట్టు కాపలా కాయాలని చెప్పి నాకు ఇచ్చారే ఆ బాధ్యత. అంచే తదా ప్రభృత్యేవ వనద్విపానాం త్రాసార్థమస్మిన్ అహమద్రికక్షౌ వ్యాపారిత శూలభృత విధాయ సింహత్వమంకాగత సత్వవృత్తి. అప్పటి నుంచి నేను ఇక్కడ ఏనుగులు వస్తే, సింహం చూస్తే భయపడి పారిపోతాయి కనుక ఓ రోజు వచ్చి గోకోవడానికి వచ్చింది, రోజు వస్తాయి, ఇంకా మందంతా వచ్చేస్తుంది.
అంచేత అవి రాకుండా ఉండాలని ఒక సింహాన్ని పెట్టాలని చెప్పి, "అరే అబ్బాయి నువ్వు అక్కడ కాపలా కాస్తే నువ్వు ఉండరా దేవదారు వృక్షం" అని చెప్పి, ఈ గుహ దగ్గర ఈ గుహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవదారు వృక్షం దగ్గర కాపలావాడిగా నన్ను పెట్టారు. నేను ఈ గుహలో ఉంటున్నాను నేను. ఇప్పుడు మీ ఆవు వచ్చి వచ్చి నా గుహలోకి వచ్చేసింది. వ్యాపారితస్సు అంచేత ఇప్పుడు ఈ రకంగా ఉండగా తస్యాలమేష క్షుధితస్య తృప్త్యా అంచేత నాకు ఇప్పుడు ఆవు దొరికింది. ఇంచేత 2 పనులు. ఒకటి ఈ ఆవు వెళ్ళి మరి దాన్ని ఆ చెట్టుని బరబర రాసేయకూడదు. ఒకటి. రెండోది నాకు ఆకలేస్తోంది. తస్యాహలమేష క్షుధితస్య అంచేత నాకు ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది. నాకు తృప్తికి అలం ఏషా అలం. నాకు ఈ ఆవు చాలు ఈ పూటకి. ప్రదిష్టకాల పరమేశ్వరున ప్రతి జీవి కూడా మధ్యాహ్నం 12:30, 1 లంచ్ టైమ్ అవుతుంది కదా! లంచ్ టైమ్‌లో ఏదో మొత్తం సమస్త సృష్టిలో అందరికీ లంచ్ టైమ్ ఏదో టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు తెచ్చుకున్నది చిన్న డబ్బా కావచ్చు, పెద్ద డబ్బా కావచ్చు, విస్తరేసుకోవచ్చు, ఇంకోటేసుకోవచ్చు. వాళ్ళు భోజనాలు చేస్తారా? చేయరా? ఏ దేశంలో ఉన్నా, ఏ ఫ్యాక్టరీలో పనిచేసి, ఏ ఆఫీస్‌లో పనిచేసి లంచ్ టైమ్‌లో ఏదో తీసుకుంటారా? తీసుకోరా? అలాగా ప్రదిష్ట కాల ఇది టైం సరిగ్గా ఇచ్చి దేవుడు నిర్ణయించిన టైమయ్యా. ఇది దేనికి? తినడానికి. అంటే లంచ్ టైమ్‌లో నాకు సరిగ్గా నాకు ఆకలేసే టైము. అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లేకుండా నాకు హాయిగా నాకు అలం ఈ ఆవు చాలయ్యా. ఉపస్థితః శోణి ఇంకోటి అన్నం తినేసాక మంచినీళ్ళు తాగాలి కదా! శోణిత పారణ దీని రక్తం చూసావా? అది నేను మామూలుగా మనకి ద్వాదశి పారణ అంటుంటారండి. ద్వాదశి పారణ అంటే ద్వాదశి నాడు భోజనం చేయుట. భోజనం చేయడం అంటే అన్నం ఒకటే తింటాం, మంచినీళ్ళు తాగుతాం. అలాగా దీని రక్తంతో శుభ్రంగా తాగేస్తే అప్పటికి నా మనసు శుభ్రంగా ఉంటుందయ్యా. ఎలా ఉంటుందయ్యా అంటే మళ్ళీ ఉదాహరణ. సురద్విషశ్చాంద్రమసి సుధేవా చాంద్రమసి సుధేవ చంద్రునికి సంబంధించినటువంటి వెన్నెలని ఇక్కడ మొత్తం రాహు రాహువుకి ఎవరిష్టం అండి? రాహు, కేతువు ఇద్దరు కూడా చంద్రుడిష్టం. ఈ గ్రహణం పట్టేప్పుడు. రాహువుకి చంద్రుడు ఎలా ఇష్టమో ఎంచేత దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచిపెట్టేవాడు చల్లగా ఉంటాడు, బాగుంటాడు అని చేత సూరద్విష దేవతలకు శత్రువైనటువంటి రాహువుకి చాంద్రమసీ సుధేవ చంద్రునికి సంబంధించినటువంటి అమృతం ఎలా అయితే అతనికి ఇష్టమో అలాగా ఈ ఆవు యొక్క రక్తం నాకు చాలా ఇష్టమయ్యా అని గోఘ్న అనే పదం మర్చిపోకండి మళ్ళీ దానికోసం బయలుదేరాం మనం. ఎంత మనసు కుత కుతలాడిపోతూ ఉంటుందండి మరి మహానుభావుడికి, దిలీపుడికి. ఎంత బాధగా ఉంటుందండి. కదలలేకపోతున్నాడు. సత్వం నివర్తస్వ అని చెప్పి వెళ్ళిపో ఇక్కడి నుంచి. సిగ్గు లేకుండా వెళ్ళిపో. ఏం చేయలేవు నువ్వు. సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం. సిగ్గు విడిచి లజ్జ అంటే సిగ్గు. దాన్ని వదిలిపెట్టి అంటే ఏం చేయలేకపో అనుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి. గురోర్భవాత్ భవాన్ దర్శిత శిష్య భక్తి వెళ్ళిపోయి గురుగారికి వెళ్ళి చెప్పు. అయ్యా గురుగారు నేను రక్షించలేకపోయానని చెప్పుకోవాలి. శస్త్రేణ రక్ష్యం యథశక్య రక్ష్యం నతద్య శస్త్రభృతాం క్షిణోతి. అయితే నువ్వు వెళ్ళి నువ్వు చేతకానప్పుడు నీ వల్ల కానప్పుడు ఏం చేస్తావు? నీ వల్ల కానప్పుడు గురుగారికి వెళ్ళి ఎవడో పని చెప్పారు పైవాడు. ఆ పని సాధ్యమైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాం. మన వల్ల కాలేదనుకోండి పైవాడికి రిపోర్ట్ చేస్తాం. అయ్యా ఈ పని నా వల్ల కావట్లేదండి. నాకు ఆ నాలెడ్జ్ లేకపోయింది. లేదా నాలెడ్జ్ ఉన్నా కానీ నాకు ఎందుకో చేత కాలేదు. నేను ఇన్‌కేపబుల్ అయిపోయాను నేను. సారీ అండి. అని పైవాడికి చెప్పుకుంటే, సరిపోతే పో ఇంకోడిని ఎవరైనా వేసుకుంటానులే అంటాడు సామాన్యం. వాడు కూడా పైన రీజనబుల్‌గా ఉండేటి పైన ఆఫీసర్. అలాగే మీ గురువుగారు కూడా చాలా సాధువు. అంచేత నువ్వు వెళ్లి ఏం చేస్తావంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఆవును వదిలిపెట్టను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయి మీ గురువుగారిని వెళ్లి ప్రార్థించుకో. అయ్యా నేను ఏం చేయలేకపోయానండి. నన్ను క్షమించండి అంటే ఆయన క్షమిస్తాడు. అని అంటాడండి. ఇది ప్రగల్భం పురుషాధిరాజ మృగాధిరాజస్య వచో నిశమ్య. పురుషుల యొక్క అధిరాజు అంటే చక్రవర్తి అయినటువంటి దిలీప్ మహారాజు మృగాధిరాజస్య సింహం యొక్క వచః నిశమ్య వాక్కులు విని ఎలాంటి మాటలు మాట్లాడుతుంది సూటిపోటు మాటలతో మాట్లాడు. ప్రత్యాహతాస్త్ర గిరిశ ప్రభావాత్ ఆత్మన్యవజ్ఞాంసి దివీచకార. తన కోపాన్ని అన్నిటిని కూడా తన లోపల అణుచుకున్నాడు. ఏమీ చేయలేనోడు అయిపోయాడు ఆ క్షణంలో. తర్వాత ఈ అస్త్రం చేయగలడా? ఏమి చేయలేకపోయినటువంటి అయితే ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. అది వెళ్ళిపోమంది కదా! అని వెళ్ళిపోలేదు అతను. వెళ్ళలేదు. అక్కడే నుంచున్నాడు. అప్పుడేమంటాడు ప్రత్యబ్రవీచైనమిషు ప్రయోగే తత్పూర్వభంగే వితథ ప్రయత్నః. బాణం ఎక్కువ పెడదామని ట్రై చేశాడు. ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ప్రయత్నం సాగలేదు. బాణం తీయలేకపోయాడు. అయినా ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. అతను ఏం చేశాడంటే జడీకృత స్త్రియంబక వీక్షణేన వజ్రం ముముక్షన్నివ వజ్రపాణి మళ్ళీ గొప్ప అలంకారం చేస్తున్నాడండి. శివుడి మీద యుద్ధానికి ఇంద్రుడు వెళ్ళాడనుకోండి. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఉంటుంది. వజ్రాయుధం ఎలాంటి వాళ్ళైనా కొట్టేయగలదు. కానీ ఈ పరమశివుడి మీదకే వజ్రాయుధాన్ని వేద్దామంటే ఆయన ఓ చూపు చూస్తే చాలు అది అక్కడ పడిపోయి ఉంటుంది అంతే అది.
వజ్రాయుధం చేతిలో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ వజ్రాన్ని పరమశివుడి మీద వేద్దాం అనుకుంటే ఆ వజ్రాయుధం ఎలా పనిచేయలేదు. అలాగే ఎంత శక్తివంతుడైనటువంటి దిలీపుడు కూడా ఆ సింహం విషయంలో ఏమీ చేయలేకపోయాడు అని చెప్పి సంవృద్ధ చేష్టస్య మృగేంద్ర కామం హాస్యం వచస్తద్యదహం వివక్షు అంతర్గతం ప్రాణభూతాం వివేద సర్వం భవాన్ భావమతోభిధాస్యే. ఓ ఇంకా మాట్లాడడం డైలాగ్ స్టార్ట్ చేశాడు. ఈయన మాట్లాడగలుగుతున్నాడు. నేను వేళాకోళం అయిపోయాను నీకు. హాస్యప్రదుడిని అయిపోయాను. చేతకానివాడిని అయిపోయాను. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ నా మాట వింటావా కాస్త ఒకసారి? వివక్షు నేను చెప్పబోయే మాటను ఒక్కసారి విను అని చెప్పి అది ఏమేం మాటలు ఉందో ఆ మాటలన్నిటికీ సమాధానం చెప్తున్నాడండి. ఏమందిది? నేను పరమశివుని యొక్క అనుగ్రహంతో వచ్చాను. నా పరాక్రమంతో నీ ఈ శక్తులు ఏమి పనిచేయవు. వెళ్ళి మీ గురుగారికి చెప్పుకో వెళ్ళి. ఈ ఆవుని నేను వదిలిపెట్టను. ఏ ఇంకా అదేమన్నా ఇంకా ఆవు కావాల్సి కోటి ఆవులు ఇచ్చుకో మీ గురువుగారికి. ఏవో రకరకాల ఆయనకి కావాల్సిన దేనికి హోమం చేసుకోవడానికి కదా. నీ దగ్గర బోలెడన్ని ఆవులు ఉంటాయి. ఆ గోదానం చేసుకో. ఆ గోవులు అట్టుకెళ్ళి ఆయన ఇచ్చుకుని దాంతో హోమం చేసుకోమని చెప్పు. ఏదో చెప్పుకో. ఆయన పర్వాలేదు, ఆయన ఒప్పుకుంటాడులే. ఆయన తరఫున నుంచి చెప్పింది సింహం. మాన్యస్సమే స్థావర జంగమానాం సర్గస్థితి ప్రత్యవహార హేతు గురోరపీదం ధనమాహితాగ్నే నశ్యత్ పురస్తాత్ అనుపేక్షణీయం. ఇది ఈ ఆవు ఎటువంటిది అనుకుంటున్నావు? మాన్య, చాలా పవిత్రమైనది. ఇది కామధేను యొక్క సంతానం అయ్యా ఇది. ఇంకోటి ఇంకా ఎటువంటిదంటే ఈ ఆవు యొక్క లక్షణం నీకు తెలుసునో తెలియదు. సర్గస్థితి ప్రత్యవహార హేతు. ప్రత్యవహారం అంటే లయం అండి. అంటే సర్గం అంటే సృష్టి. సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి దేనికి సృష్టి స్థితులు? స్థావర జంగం. ఈ విశ్వం అంతా కూడా కదిలేటటువంటివి, కదలనటువంటివి 2 రకాల వస్తువులతో తయారయ్యాయి. వీటన్నిటి కూడా సృష్టి, స్థితి, లయం, ప్రళయం 3 ఉంటాయి. ఇవన్నిటికి కూడా చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది ఆవు. గురోరపీదం ధనం. ఇది మా గురువుగారి ఆస్తి. ఆయన ఎటువంటి వాడు? అహితాగ్నే. అహితాగ్ని ఆయన. అహితాగ్ని పదం వాడడం అర్థం ఏంటంటే ఆయన నిత్యము హోమంలో ఆవు పాలు కావాలి. ఈ ఆవు తీసుకుంటాడు ఆయన. అంటే దీన్ని వదిలిపెట్టలేనయ్యా అని సింహంతో ఈయన అంటున్నాడు. సత్వం అంతే. ఏం చేస్తానంటే నీకు ఆల్టర్నేటివ్ చెప్తాను. సత్వం మదీయేన శరీర వృత్యం దేహేన నిర్వర్తయితుం ప్రసీద. చిన్న నాకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నా దేహాన్ని నీకు ఇచ్చేస్తాను. నీకేమిటి ఆకలిస్తుంది అన్నావు, లంచ్ టైం అన్నావు, రక్తం కావాలన్నావు, తీసుకో, నా బాడీ తీసుకో. మదీయేన శరీరం మదీయేన దేహేన. నాకు సంబంధించిన దేవంతో శరీర వృత్తి, శరీరం యొక్క లక్షణం ఆకలి. ఆ ఆకలిని నివర్తించుకో. దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షి. నువ్వేం చేస్తావంటే నేను నీకు వచ్చేస్తాను. ఆవు నువ్వు ఎంచేదంటే దీనికి ఒక దూడ ఉంది. ఆ దూడ ఆశ్రమంలో కట్టేసి వచ్చాం. ఆ ఆవు దూడ అమ్మ వస్తుందా, తల్లి ఆవు ఎప్పుడు వస్తుందా అని ఈ తల్లి కోసం, ఆ తల్లి ఆవు కోసం చూస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు సాయంకాలం వేళకి వస్తున్నా పాపం దూడ అలా అటు ఇటు చూస్తూ వాళ్ళ అమ్మ ఆవు కోసం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. ఆ ఆవుని ఈ ఆవుని తన దూడ తనకే ఎదురు చూసేటటువంటి ఆ దూడ ఉన్నటువంటి ఈ ఆవుని వదిలిపెట్టేసి ఎంచేతంటే అక్కడ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. అది మహర్షి యొక్క ఆవయ్య, మామూలు ఆవు కాదు. అథ అంధకారం గిరిగహ్వరాణం దంశ్రామయూఖైశ్చఖలాని కుర్వన్ భూయస్వ భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్విహస్యార్థపతిం బభాషే. అప్పుడు సింహం మళ్ళీ మాట్లాడుతుందండి. దానికి ఆ చీకటిగా ఉంది గుహంతా కూడాను. కానీ సింహం ఒక్కసారి అది ఆ దంష్ట్రలు దాని కోరలతోటి ఒక్కసారి చూసాడు. కోరలు ఎంత తెల్లగా ఉన్నాయిటంటే సూర్యకాంతితోటి ఆ గుహలో ఉన్నటువంటి చీకట్లన్నీ పోతున్నాయిటండి. అంత తెల్లగా మెరిసిపోతుంది. అలాంటి షార్ప్గా ఉన్నటువంటి ఆ కోరలతోటి, అంత లైటింగ్ వస్తున్నటువంటి కోరలతోటి అది మెరిసిపోతూ అది కొంచెం నవ్వింది. చాలే పిచ్చాడు మాట్లాడారే అన్నట్టుగా కించిత్ విహస్య, కొంచెం నవ్వినట్టు. అది అతను చెప్పినటువంటి దాన్ని ఒప్పేసుకోవడానికి కాదు. సార్ చెప్పేవలే, చెప్పాలనుకో చెప్పేవలే అన్నట్టు. అర్ధపతిం బభాషే అంటే మహారాజుతో ఇలా అందిటది. ఏకాతపత్రం జగత ప్రభుత్వం నవం వయఃకాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుహాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసి మే త్వం. నువ్వు ఉత్త మూర్ఖుడిలా కనిపిస్తున్నావు యావరాజా, ఉత్త మూర్ఖుడివే. ఏంటయ్యా నువ్వు? ఏం ఆఫర్ చేసావు? నీ బాడీ నాకు ఇచ్చేస్తావా? ఆవును వదిలేయాలా? నువ్వేమంటున్నావు? నీకు అది తెలుసుని మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావు? అసలు ఏకాతపత్రం జగత, ఈ జగత్తంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి వాడు నువ్వు. నీ స్థాయి వాడు తెలుసుని మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఈ ప్రపంచం అంతకి, విశ్వం అంతకి, జగత్తంతకి కూడా ఏకాతపత్రం
ఆతపత్రం అంటే గొడుగు. ఏకఛత్రాధిపత్యం అంటారు చూసారా? ఏకఛత్ర ఆధిపత్యం. ఒకే గొడుగు కింద దాని పతిగా ఉండడం. ప్రభుత్వం, ప్రభు యొక్క లక్షణం ఉన్నటువంటి వాడు. నవం అది కాదు. అధికారం అది. పోనీ ముసలాడు అయిపోయే పోనీ. నవం వయః, వయస్సులో ఉన్నావయ్యా చిన్నపిల్లాడు. 25 ఏళ్ళు 30 ఏళ్ల వయసులో ఉన్నట్టు కనిపిస్తున్నావు. కుర్రాళ్ళు ఇచ్చేస్తాడు. ఓ 90 ఏళ్ళవాడు పోనీ 80 ఏళ్ళవాడు శరీరం తీసేస్తామంటే ఇంక అలాగే వీడి వేస్ట్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది కదా! కుర్రాడివా? కుర్ర వయసులో ఉన్నావా ఇంకాను? సంతానం వయసులో ఉన్నావా? ఇలా ఇచ్చేస్తానంట శరీరాన్ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదం ఇంకా ఎలా ఉంది? పోనీ అందంగా లేదా శరీరం? ఏమైనా రోగాలున్నాయా? ఇదం కాంతమిదం వపుశ్చ, ఎంత అందంగా ఉంది నీ శరీరం. ఇదం వపుః కాంతం. అంటే వపుః అంటే శరీరం. ఇదం కాంతం. ఇదం వపుః, నీ శరీరం ఎంత మెరిసిపోతుందయ్యా. అలాంటి వాడు నువ్వు అల్పస్య హేతుః, ఒక ఆవు కోసమా? బహ్హాతుమిచ్చన్, ఆ ఆవును రక్షించడం కోసం ఇలా నువ్వు ఇలా ఎవడైనా ఇస్తాడే ఇంత? ప్రపంచానికి చక్రవర్తివా? చిన్న వయస్సులో ఉన్నావా? చక్కని అందమైనటువంటి శరీరం ఉందా నీకు? ఇవన్నీ ఉండగా ఒక ఆవు కోసం ఇంత చేసి నీ లెక్క. దాని బదులు ప్రత్యామ్నాయంగా ఇదంటావా? నా ఉద్దేశంలో మూఢః, అవిచార మూఢ, ఆలోచించకుండా మాట్లాడి ఒక మూఢుల్లా ఉన్నావయ్యా. నాకు అలా అనిపిస్తుంది నేను చూస్తే అని అంటుందండి. అంటూ ఇంకా అంటుందండి. భూతానుకంపా తవ చేదియం గౌః ఏకా భవేత్ స్వస్తిమతి త్వదంతి. సరే, నీకు జాలి ఎక్కువ అనుకుందాం. అనుకంప, అనుకంప అంటే జాలి. జంతువుల యొక్క జాలి, దాని కాపలాగా వచ్చావు కదా! అలా ఉంది అనుకుందాం. నీ దగ్గర త్వదంతే, నీ దగ్గర ఎన్ని ఆవులున్నాయ్యా? ఇందాక చెప్పాను కదండీ. జీవన్ పునః శశ్వత ఉపప్లవేభ్యః ప్రజా స్వస్తిమతి. అంటే ఒకటే ఉండేటువంటి ఆవు కాదు. ఎన్ని కోట్ల కొద్ది ఆవులుంటాయి కదా! ఇక్కడ చెప్తాడండి. అంచేత అథైకధేనోరపరాధ చండాద్గురోః కృశానుప్రతిమాద్బిభేషీ శక్యోస్యమన్యుర్భవతా వినేతుం గాః కోటిశః స్పర్శయతః ఘటోగ్ని. ఈ ఎలాంటి ఆవులు నీ దగ్గర ఉన్నాయో తెలుసునా? నాకు ఆ విషయం కూడా తెలుసును. ఘటాలు అంటే కొండలు కొండలు కూడా పొంగి పొర్లిపోయేటటువంటి పాలు ఇచ్చేటటువంటి పొదుగులున్నటువంటి ఆవులు నీ దగ్గర కోట్ల కొలది ఉన్నాయ్యా. పొదువులు ఎంతంత ఉన్నాయి. ఆ పొదువులోంచి పాలు పిండడం ప్రారంభిస్తే కొండలు కొండలు నిండిపోతూ ఉంటాయి. ఇప్పుడు జెర్సీ ఆవులు 16 లీటర్లు ఇస్తాయండి ఒక్కో పూటకి. అలా 16 లీటర్లు అంటే నీకు ఓ బిందెలో పడుతుందా? అలాంటివి ఎన్నున్నాయి కోటి సహా. అలాంటి ఆవులు ఉండగా నువ్వు ఏకధేను, ఒక ఆవు ఎందుకు జంచుత? ఇది నా స్థానంలోకి రావడం అసల చెండా, అది కోపం. చెండా అనే మాట అంటే కోపం. అతి కోపం ఉన్న దానికి చాలా కోపి, కోపం కలవాడు ఉందని చెండ. చండిక అంటే చాలా కోపిష్టిది. లేదా కోపంలో తీవ్రత, షార్పెస్ట్ అన్నమాట. చాలా షార్ప్‌గా కోపం వచ్చేస్తుంది. చర్రని కోపం వచ్చిందంటారు చూసారా? అలాగా. అలాగా ఏకధేను, ఒక ఆవు చేసినటువంటి దోషానికి మాకు కోపం వస్తే దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు 1,00,00,000 ఆవులు ఇవ్వగలవు గురువుగారికి. గురోహో! కానీ నువ్వు ఇవ్వట్లేదు. ఇగో దీనికోసం నీ ప్రాణం ఇస్తానంటున్నావు నువ్వు. తద్రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారమూర్జస్వరమాత్మదేహం మహీతల స్పర్శన మంత్ర భిన్న మృద్ధం రాజ్యం పదమైంద్రమాహు. నీకు ఇంకో విషయం తెలుసునా అసలు? ఒక మహారాజు రాజ్యాధిపత్యం అంటే ఎవరు తెలుసా నీకు? తెలిసినట్లేదు అసలు. ఇంద్ర పదవి ఏదైతే ఉందో, స్వర్గలోకం. ఐంద్రం అంటే ఇంద్రలోకం, స్వర్గలోకం అనమాట. స్వర్గలోకానికి భూలోకానికి ఏమి తేడా లేదయ్యా. అంత సమర్థత ఉంది. ఒకటే తేడా, కాళ్ళు నేలకి తగలడం ఒకటే తేడా. అంటే మనిషిగా పుట్టినప్పుడు వాడి కాళ్ళు నేలకు తగులుతాయి. దేవతలు ఉన్నవాడు కాళ్ళు నేలకు తగలవు. అది తప్ప మొత్తం అంతా నువ్వు ఎలాంటి వాడవయ్యా? ఐంద్రమాహు, ఇంద్ర పదవితో సమానమైందయ్యా. మహీతల స్పర్శన మాత్రం భిన్నం. మహీతలం అంటే భూమిని స్పృశించడం మాత్రమే ఈ రెండింటికి తేడా. దేవతలకి మనుషులకి తేడా ఏంటంటే కాళ్ళు నేల తగులుతాయా తగలవా అని ఆ తేడా తప్ప అంతకనికి ఏం లేదు. ఈ మాట మరి సుందరకాండలో సీతాదేవిని గురించి హనుమంతుడు వర్ణిస్తూ 31 సర్గం 32 సర్గది, ఏమమ్మా నువ్వు ఆ దేవతవా ఈ దేవతవా అంతా చెప్పుకొచ్చేవి, కానీ కాళ్ళు నేలకు తగులుతున్నాయమ్మా, అంచేది నువ్వు మనుష్యకాంతవి అంటూ అక్కడ చెప్పుకొస్తాడే. ఏతావదుక్తా విరతే మృగి, ఇలా చెప్పి ఆ సింహం ఆగిందిట. ప్రతిస్వనే నాస్య గుహ, అది మాట్లాడుతుంటే రీసౌండ్ వచ్చిందిటండి ఆ గుహలోంచి. ఆ రీసౌండ్ ఎలా ఉంది? అదే మాట మళ్ళీ చెప్తారు రెండోసారి. రీసౌండ్ అంటే 2 సార్లు వినిపిస్తే ఎకో వస్తుంది కదా! ఆ ఎకోలో వచ్చినటువంటి దాంతోటి యెస్, మా సింహం చెప్పింది కరెక్టే అని మళ్ళీ గుహ మళ్ళీ చెప్తున్నట్టుగా ఉందిట. అలాగా చెప్పిన తర్వాత నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్య దేవ పునరప్యువాచ. దేవ అనుచరస్య, దేవుడైనటువంటి మహాశివుని యొక్క
అనుచరుడైనటువంటి ఈ సింహం యొక్క వాక్కుని విని మనుష్యదేవ, మనుష్య దేవుడు లాంటి దిలీప్ మహారాజ్ మళ్ళీ ఇలా అన్నాడు. ధేన్వా తదధ్యాసిత కాంతరాక్ష నిరీక్ష. ఆ టైంలో ఈ ఆవు ఏం చేస్తోంది? ఆ సింహం దాన్ని పట్టుకుని ఉంది. అది బెదిరిపోయినటువంటి కన్నులతో చూస్తోందండి పాపం. తదధ్యాసిత కాతర అక్ష్య, బెదిరిపోయినటువంటి చూపులతో అటు ఇటు చూస్తుంది. నిరీక్ష్యమాణ సుతర దయాళు, అది చూసాడు గుండె తరిగిపోయింది. ఎంత ఎందుకంటే గోవర్ధనాథ్ దగ్గర జరిగేటువంటి సంఘటన అండి. అప్పుడు ఏమన్నా క్షతాత్కిర త్రాయత ఇత్యుదగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ. ఏమయ్యా ఓ సింహ, మమ్మల్ని ఏమంటారు తెలుసిన? క్షత్రియుడు అంటారు. క్షత్రియుడు అంటే అర్థం ఏంటంటే క్షతాత్ త్రాయితే, దెబ్బ నుండి కాపాడేవాడు కనుక క్షత్రియుడు అని అర్థం. అంటే ఇక్కడ దెబ్బ తగిలింది ఇప్పుడు ఆవుకి, దాని నుంచి నేను రక్షించాలా లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాలా? రాజ్యే, నాకు ఇంక రాజ్యం ఎందుకయ్యా? నాకు నా పేరు, మా క్షత్రియులు అనే పేరుని నేను నిలబెట్టుకోలేనటువంటి ఇంకా నాకు రాజ్యం ఎందుకయ్యా? తద్విపరీత ప్రాణైరుపక్రోశమలి మసైరువా. ఇంకా ప్రాణాలను కూడా మలినం పొందినటువంటి, ఇంతవరకు శుభ్రమైనటువంటి జీవితం గడిపాను. ఇవాళ ఆవుని రక్షించుకోలేకపోయాడు. దెబ్బ తగిలినటువంటి సింహం ఆవుని రక్షించలేదు. అలాంటి చేతకాని రాజు దొరికాడు అని నాకు ఇంక ఇవాళ అపప్రస రాదా అని చెప్పుకొస్తూ, కథన్న శక్యో నృణయో మహర్షే విశ్రాణనాన్ పయస్వినీనాం ఇమామనూనాం సౌరభే రహేహి రుద్రౌజసా తం ప్రహృతం తయా. నువ్వు ఎలా పట్టుకున్నావు అసలు తెలుసునా? ఎవరు ఏ అధ్యాయంలో ఉన్న? రుద్రాధ్యాయంలో ఉన్నాం మనం. రుద్రౌజస, రుద్రుని యొక్క ఆ శక్తి నీకు లభించడం చేత ఈ ఆవును పట్టుకోగలిగావు. గోఘ్న అనే మాట కదండి. రుద్రుని యొక్క అంశతోటి నువ్వు పట్టుకోగలిగావు ఆవుని, లేకపోతే నువ్వు పట్టుకోగలవు ఆవుని అసంభవం. అటువంటిది త్రయాస్యాం అంచేత దీన్ని ఆ పట్టుకోవడం జరిగింది. కథన్న శక్య, దీని పట్టుకోవడం సాధ్యం మామూలుగా. అటువంటిది సేయం స్వదేహార్పణ. అయితే ఓ మంచి చేద్దాం. చివరికి ఏమిటంటే ఇంకా చెప్పాను కదా, నువ్వు అడిగినటువంటి ఈ ఆవు మామూలు ఆవు కాదు. అది దీనంగా చూస్తోంది. నేను వెంటనే బార్టర్ సిస్టమ్, నా శరీరాన్ని ఇచ్చేస్తాను, ఆవును వదిలిపెట్టేసేయి. సేయం స్వదేహ అంచేత క్షత్రియుడని పేరే పోతుంది నాకు ఇవాళ నుంచి. ఈ ఆవును విడిచిపోతే. నేను కోటి ఆవులను ఇచ్చానా? ఆ కోటి ఆవులు కూడా దీనికి సమానం కావు. ఇంకేతే దాని యొక్క శక్తి వేరు. సృష్టి స్థితి లయాలు చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఆవు. సేయం స్వదేహ అర్పణ నిష్క్రయేణ, నన్ను నీకు అమ్మేసుకుంటాను. ఇప్పుడు చూడండి, హరిశ్చంద్రుడు ఎలా అయితే తన యొక్క కాటికాపరికి అమ్మేసుకున్నాడు, అలా అమ్మేసుకుంటాను నేను నిష్క్రయం. న్యాయమయా మోచయితం భవత్త, నీ దగ్గర నుంచి ఆవును విడిపించడం ధర్మం అది. అప్పుడు ఏముందండి, నీకు ఆకలిస్తుందన్నావు, దానికి ఏ అడ్డం రాలేదు, నేనున్నాను కదా, నీకు దొరికిపోతాను. నా పారణ స్యాద్విహతాతవైవం, నీ ఆకలికి ఈ పూట అన్నం లేదే, తినడానికి ఏం లేదే అనే బాధ ఉండదు. ఇంకా భవేత్ అలుప్తమునే క్రియ. ఈ ఆవు విడిపోయింది అనుకోండి, గురుగారి ఇంట్లో ఇవాళ హోమానికి అడ్డం ఉండదు. చూడమ్మా, నేను పెట్టినటువంటి ఈ ప్రపోజల్ ఎంత బాగుందో. నీ ఆకలి తీరుతుంది, ఆవును వదిలిపెట్టేస్తాం, ఆవు ఇంటికి వెళ్ళిపోతుంది, ఆ దూడ తల్లి దగ్గర పాలు తీసుకుంటుంది, తర్వాత గురువుగారు దాని దగ్గర మిగిలిపోయినటువంటి పాలు ఆయన హోమం చేసుకుంటారు, అన్ని పనులు సెటిల్ అయిపోయాయి అని చెప్తాడండి ఈయన. అనేప్పటికీ భవానపీదం పరవానవీతి. అది కాకుండా మన ఇద్దరం కూడా, మన ఇద్దరికి బంధుత్వం ఏర్పడిందయ్యా అని అక్కడికి కలిపాడండి దిలీప్ మహారాజు. భవానపీదం పరవానవీతి మహాన్ హి యత్నస్తవ దేవదారు స్థాతుం నియోక్తుర్నహి శక్యమగ్రే వినాశ్య రక్ష్యం స్వయం అక్షతేన. అసలు నీ ఉద్యోగం ఏంటి? నేను ఎందుకు పెట్టారు ఇక్కడ? ఆ దేవదారు వృక్షాన్ని రక్షించడం కోసం నిన్ను పెట్టారు. నన్ను ఎందుకు పంపించారు? ఆవును రక్షించడం కోసం నన్ను పంపించారు. ఇప్పుడు మన ఇద్దరిలో కామన్ ఫీచర్ ఉందా లేదా? దాన్ని రక్షించాలి నువ్వు, దీన్ని రక్షించాలి నేను. సో మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యా. మా తినాలి మీ తినాలి అంటారు సార్, అలా చెప్పేసాడు. భవానపీదం పరవానవీతి. నువ్వు గొప్పవాడు, నా విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు కాస్త. నీ ప్రయత్నం ఏదైతే ఉందో నా ప్రయత్నం అలాంటిది. అంటే ఇద్దరం స్నేహితులే అని చేస్తా కాస్త ఫ్రెండ్లీగా ఉన్నాం కనుక నా ఫ్రెండ్షిప్లో నేను చేసిన రిక్వెస్ట్ని నువ్వు యాక్సెప్ట్ చేసేసాయి. కిమప్యహింస్యస్తవ చేన్మతోహం యశస్. ఇంకోటి, అయ్యా ఇంత నువ్వు చక్రవర్తి, ఏకఛత్రాధిపత్యం, ఇంత కథ చెప్పావు నా గురించి వర్ణిస్తాను. ఇంత చిన్న వయసులో ఉన్నావు, మంచి అందమైనటువంటి శరీరం, ఇవన్నీ చెప్పావు. నేను చెప్తాను, ఈ శరీరం కంటే ఇంకా గొప్ప శరీరం నాకు ఇంకోటి ఉంది. యశక్కాయం ఉంది నాకు.
కీర్తి శరీరం లభిస్తుంది. ఈ ఆవుకి నా శరీరాన్ని ఇచ్చేస్తాను. అది ఈ శరీరం కంట శాశ్వతమైనటువంటిది. ఇంకా అందమైనటువంటిది. చిరకాలం దానికి నాశనం లేనటువంటి ఈ శరీరం నశించేదిది. అని కిమప్యహింస్యస్తవ చేన్మతోహం యశశ్శరీరే భవ మే దయాళుః. నాకు యశఃకాయం లభించేట్లా చెయ్యి. ఆ రకంగా కాస్త కృపతోటి. ఏకాంత విధ్వంసుడు మద్విధానాం పిండేశ్వరస్థా ఖలు భౌతికి. ఈ శాశ్వతం కానటువంటి ఓ ముద్ద ఇది. ఈ ముద్ద ఎప్పుడైనా పోయిది. దీనికోసం పెద్ద పాకులాడాలా? నాకు లేదు దానికి కోరికేం లేదు. వదిలిపెట్టేయి. కాస్త సహాయం చేసి పెట్టు నాకు. మరిద్దరు స్నేహితులం. సంబంధమాభాషణ పూర్వమాహు. మరిద్దరికి బంధం ఉంది కదా. సనౌ సంగతయోర్వనాంతే. ఇద్దరం కూడా అరణ్యంలోకి వచ్చాం. తద్భూతనాథానుగణార్హసిత్వం సంబంధినో మే ప్రణయం విహంతు. మన ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి ప్రేమని చెడగొట్టడానికి యూ డోంట్ డిజర్వ్ టు డిస్ట్రాయ్ అవర్ రిలేషన్షిప్. అంటే ఈ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ అని అర్థం వస్తుందండి. తదేది అనేప్పటికీ తదేది అని అక్కడ చూడండి గోశబ్దం చెప్పుకున్నామండి ఇందాక. ఇక్కడ చూడండి. తదేది గాం ఉక్తవతే దిలీప. అప్పుడు తథేతి గాం ఉక్తవతే దిలీప. దిలీపుడు ఆ రకంగా మాట మాట్లాడుతూ ఉండగా సరే తథాస్తు అంది ఆ సింహం. ఏమండి అనేప్పుడు గమ్మున ఇతను చేయి కాస్త అంటే ఏంటంటే ఇతన్ని తినడానికి అది యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ చూడండి గాం. గాం అంటే ఏంటి? ఆవుని వదిలిపెడుతోందా లేకపోతే ఇతని మాటను వదిలిపెట్టాడా? ఇక్కడ ఆ గోశబ్దం ఇక్కడ వాక్ అండి. గాం ఉక్తవతే. ఉక్తం అంటే ఉవాచ అంటాం కదా. ఈ వాక్యమును ప్రయోగించగా ఏమిటంటే మన ఇద్దరి మధ్యలో స్నేహాన్ని పాడు చేయవద్దు అని దిలీప మహారాజు ఎప్పుడైతే ఆ సింహంతో అన్నాడో ఆ వాక్యం అనిన వెంటనే అర్థం అండి. ఇక్కడ గో అంటే వాక్కు భారతీయ దగ్గర చెప్పుకున్నాం ఆ వాక్యం అర్థం అండి. గో కదా. అదే సమయంలో గా ముక్తవతే ఆవును విడిచిపెట్టడానికి మాట కూడా కలిసి చూడండి. గో శబ్దాన్ని 2 అర్థాలు ఇక్కడ ఒక్క శబ్దంలో వచ్చేసింది ఇక్కడ. అది కాళిదాసే గొప్పదనం అండి. వాక్కు అనే అర్థం కలుస్తుంది. గో అనే అర్థం కూడా వచ్చేస్తుంది ఒకేసారి స్ఫురిస్తుంది. ఆయన అన్నంతోనే అప్పుడు వెంటనే అతను ప్రతిష్ఠింభ విముక్తవహు. ఇందాక ఫ్రీజ్ అయిపోయినటువంటి చేయి కాస్త మళ్ళీ చేయి మూమెంట్ వచ్చింది. ప్రతిష్టంభం అంటే ఫ్రీజింగ్. విముక్త ఫ్రీజింగ్ పోయింది. డిఫ్రీజ్ అయిపోయింది మళ్ళీ మామూలుగా. ఏమంటే అవుట్ ఆఫ్ ఫ్రీజింగ్ అయిపోయింది. అప్పుడు సన్యాస్ వెంటనే అతను మర్యాదగా తను లొంగిపోవాలి కదా. అది ఆ ధనుస్సుని బాణాన్ని కింద పెట్టేసాడండి. ఇప్పుడు చేర్చుకున్నప్పుడు బాణం తీసుకోవడానికి ట్రై చేయలేదు ఇంకా. సన్యస్త శస్త్ర హరయే. హరి అంటే అక్కడ సింహానికి అతను ధనుస్సు బాణాలు కింద పెట్టేసాడు. స్వదేహం ఉపానయత్ పిండమివామిషస్య. మాంసం ముద్దలాగా అని భావించుకుంటూ తన శరీరాన్ని ఆ సింహం ఎదురుకుండా పెట్టేశాడండి. పెట్టేసేపటికి అక్కడ ఏమైంది? ఇతను ఏం చేస్తున్నాడు? అయిపోయింది ఆ పని ఇంకనుకున్నాడు. కళ్ళు మూసేసుకున్నాడు. వెంటనే వేసింది ఆ పంచ దెబ్బ కొట్టిందా ఇంకా కొట్టేయాలి బయటికి అనుకుంటున్నాడు ఇతను. తస్మిన్ క్షణే పాలయితు ప్రజానాం ఉత్పశ్యత సింహ నిపాతముగ్రం. ప్రజలందరినీ రక్షించేటటువంటి ఈ మహారాజు ఏమండి ఉగ్రం మహోగ్రమైనటువంటి భయంకరమైనటువంటి సింహ నిపాతం. సింహం మీద పడిపోవాలి పంజాతోటి. పడిపోయి అది ఉత్పశ్యత. ఆ దెబ్బ తన మీద పడిపోవడాన్ని భావించుకుంటున్నటువంటి ఈ దిలీప మహారాజు మీద సింహం యొక్క పంజా పడలేదండి. ఏం పడిందో తెలుసునండి. అవాంగ్ముఖస్యోపరి పుష్పవృష్టి పపాత విద్యాధర హస్తముక్త. దేవతాగణాలన్నీ కూడా పైనుంచి చూస్తున్నారండి విద్యాధరుడు వాళ్ళు పుష్పవర్షం కురిపించారండి ఇతని మీద. విద్యాధర హస్తముక్త. విద్యాధరుల యొక్క చేతుల్లోంచి జారినటువంటి పుష్పవృష్టి పుష్పాల పూలవాన ఇతని మీద పడింది అండి. ఇతను తల లావినాడు. తల కింద పెట్టున్నాడు. ఆలోచన పైనుంది. ఏమని సింహం కొట్టేయాలనుకుంటున్నాడు. కొట్టేసిన ఈ క్షణం అయిపోయింది అనుకుంటున్నాడు. అనుకుంటున్న సమయంలో అవాంగ్ముఖస్య తల కిందకి పెట్టుకున్నటువంటి ముఖం కిందకి పెట్టుకున్నటువంటి ఇతని మీద పుష్పవృష్టి కురిసింది. అప్పుడు ఇంతట్లో కళ్ళు తెరలేదు. పుష్పవృష్టి గారి ఇక్కడ పూలు పడుతున్నట్టుంది ఏమిటి అనుకుంటున్నాడు. ఇంతట్లో ఆవు మాట్లాడుతోందండి. ఉత్తిష్టవత్సేత్యమృతాయమానం వచో నిశమ్య ఉత్థితముత్థిత సన్. అబ్బాయి వత్స లేవోయ్ అందుకండి. వత్స అంటే ఆవు దూడ. ఆ వత్సాని పేరు వాత్సల్యం అనే మాట వత్సంలోంచి వచ్చిందండి. వత్సం అంటే అసలు ఆవు దూడ అని అర్థం. లేదా మన చిన్నపిల్లలు ఎవరి ఎడలైతే అనుగ్రహం చూపిస్తారో వాళ్ళని వత్స అంటుంటారు. హే వత్స ఓ దిలీప మరే పిల్లడాయ్ ఉత్తిష్టాలే అది ఎలా ఉంది ఆ మాట అనేప్పుడు వీళ్ళు ఏమని ప్రాణం పోవాల్సిన దాని క్షణంలో మళ్ళీ లేచి కూర్చోవయ్యా
అది అమృతాయమానం. అంటే మరణం అమృతం అనేవి 2 రకాలండి. రుచికి రుచి అమృతం. రెండోది మరణం లేకపోవడం. అది నిశమ్య ఉత్థితం ఉత్థితః. ఆ మాటతోటే ప్రాణం లేచొచ్చింది. లేచాడితను. దదర్శ అక్కడేముంది? దదర్శ రాజా జననేమ జననీమేవ స్వాం గ్రామగ్రతః ప్రస్రవిణీం నసింహం. అక్కడ సింహం. సింహం లేదక్కడ. సింహం న దదర్శ. సింహం చూడలే. సింహం లేదక్కడ మాయమైపోయింది. ఏముందయ్యా? స్వాం గాం తన ఆవు ఏ ఆవునైతే తాను తోలుకొచ్చాడో ఆ ఆవే ఇక్కడ ఎదురుగుండా అగ్రతః ఎదురుగుండా ప్రస్రవణి అది పొదుగులోంచి పాలు అలా కారిపోతున్నాయటండి. పొదుగులోంచి పాలు కారిపోతున్నటువంటి ఆ గోమాత మళ్ళీ ఎదురుగుండా దిలీపుడు ఎదురుగా వచ్చి నుంచొని ఉందిట. అదే అప్పటికప్పుడు ఆ ఆవు ఉంటుందండి. తం విస్మితం ఇతను మాట రావట్లేదు. ఆశ్చర్యపోతున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? తం విస్మితం ధేనుర్వాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయి నాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్యహింసరః. రాజా, ఆ సాధో సత్పురుషుడా, ఇది నేను పన్నినటువంటి మాయయ్య. మయా ఉద్భావ్య మాయ. నేను వేసినటువంటి మాయ. ఇందులో దీని ద్వారా పరీక్షిత అసి. నువ్వు పరీక్షించబడ్డావు. అసలా నన్ను సింహం పట్టుకోగలదా? ఈ సింహం ఇంకదే యముడే పట్టుకోలేడు నన్ను. నా అంతకోపి యముడు కూడా నన్ను ముట్టుకోలేడు. ఎంచేతయ్యా? ఋషి ప్రభావ. నేను ఎవరి దగ్గర పనిచేస్తున్నాను? ఎవరి దగ్గర ఉంటున్నానయ్యా? ఎవరి ఆశ్రమంలో ఉన్నాను? మా వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం. వశిష్ఠ మహర్షిలో ఉన్న ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ గోవు మీద యముడే ప్రయత్నం చేయగలడా? ఋషి ప్రభావ అంతకోపి నా ప్రభు. యముడు కూడా నన్ను ముట్టుకోలేడు. ప్రహర్తం కిముత అన్యహింసర. మిగతా జీవుల లెక్క అసలా ఈ సింహం ఎంత, దాని బతికెంత అన్నట్టుగా వస్తుంది. భక్త్యా గురవు. నీ గురు భక్తి మెచ్చుకున్నానయ్యా. భక్త్యా గురవు మై అనుకంపయాచ. ఇందాక నుంచి నువ్వు చెప్తున్నప్పుడు అలా మా గురువుగారు అంటూనే ఉన్నావు సార్. మీ గురువు గారి నీకు ఎంత భక్తి ఉందో నేను పరీక్షించి చూస్తున్నాం. చాలా గొప్ప భక్తి ఉంది నీకు. నా ఎడల ఎంత దయ చూపించాలో అంత దయ చూపించావు. గురవు భక్త్యా. గురువు యందు భక్తి. మై అనుకంపయ అంటే నా యందు నా జాలి. ప్రీతాస్మి. చాలా ప్రీతురాలైపోయాను నేను. తే పుత్ర వరం వృణీష్వ. ఓ వరాన్ని కోరుకోవయ్యా. కేవలానాం పయసాం ప్రసూతిం అవేహి మాం కామదుఘాం ప్రసన్నాం. నేను మామూలు ఏదో ఆవులిచ్చే ఆవులు అంటే ఆవును కాదు. పాలిచ్చేట ఆవులు కాదు. నేను కోరికలు తీర్చేటటువంటి ఆవుల్ని. కామదుఘ కోరికలు కూడా తీర్చు. పాలివ్వడే కాదు, కోరికలు కూడా తీర్చగలను నేను. అటువంటి ఆవును నేను అనేప్పుడు ఇతను తతస్సమానీయ సమానితార్థీ హస్తౌ స్వహస్తార్జిత వీర శబ్ద. మన వీర ఉందండి. వీరాన్మానో రుద్రభామితో వధీయమని మర్చిపోకండి. వీరుడు అంటే ఇక్కడ ఎవరు? మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు, పరమశివుడిని ఆశ్రయించుకున్నటువంటి వాడు. ఇక్కడ గురువుగారిని ఆశ్రయించుకున్నాడు. ఆయన సంవత్సరానికి వశిష్ఠ మహర్షిని ఆశ్రయించుకున్నాడు. క్షయద్వీరాయ అనుకున్నాడు. క్షయద్వీరాయ అంటే వీరులు నివసించేటటువంటి వాడు. ఎవరి దగ్గర అయితే నివసిస్తుంటారో ఇక్కడ ఇతను వీరుడయ్యాడు. ఈయన దగ్గర నివసిస్తున్నాడు ఆశ్రమంలో. అంటే క్షయద్వీరుడు అంటే ఇక్కడ దిలీప్ మహారాజు అవుతాడండి. ఎన్ని పదాలు ఇక్కడ సమన్వయం అవుతున్నాయో చూసుకోండి. ఇంకా ఎటువంటిది? అది ఇప్పుడు నీ శక్తితోటి, నీ బాహుబలంతో, నీ బుద్ధితోటి స్వహస్త ఆర్జిత వీర శబ్ద. నువ్వు ఇంతవరకు కూడా దేవతలకి సహాయం చేసి నీ భుజబలాన్ని చూపించి వీరుడు అయ్యావయ్యా. ఇప్పుడు అది కాదు, దానికంటే మించినటువంటి మానితార్థి. కోరికలను తీర్చేటటువంటి స్థాయికి ఎదిగిపోయావు. కోరికలను తీర్పించుకుని నాలాంటి దాన్ని సంతృప్తి పొందించి నా దగ్గర కోరికలు పొందే స్థాయికి ఎదిగేవయ్యా నువ్వు. వంశస్య కర్తారమనంత కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. అనేప్పటికీ ఆయన ఈయన సంతానాన్ని కోరుకున్నాడు. నా భార్య సుదక్షిణకి ఓ సంతానం చక్కటి పుత్రుడు కలిగేట్లా అనుగ్రహంతో అంటే యయాచే అడిగాడు. అదే అందులో తీసేసుకో, దానికి ఉంది పాలు తాగేది. వెంటనే ఎంత పాలు ఇంకా పొదుగులోంచి పాలు కారిపోతున్నాయి ఆ కామధేను యొక్క సంతానానికి. అక్కడ సంతాన కామాయ తథేతి కామం రాజ్ఞే ప్రతిశ్రుత్య పయస్వనీసా. ఇక్కడ సంతాన కామాయ సంతానాన్ని కోరుకునేటటువంటి ఆ దిలీప్ మహారాజుకి తథే ప్రతిశ్రుత్య అతని మాట విని పయస్విని పాలు అలా పొంగి వచ్చేస్తున్నాయి దానికి. అప్పుడు తీసుకో. ఎలా తాగుతామంటే పత్రపుటి, ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల దొన్నె కింద చేసుకుని దాంతో ఈ పాలు పట్టుకో, ఇప్పుడు తాగేసేయి అందుకండి. సమాధిదేశ ఆదేశించింది. ఇప్పుడు నీకు తప్పుడు అయిపోతుంది. లేదండి, నేను తాగుతాను కానీ ఇక్కడ కాదు.
ఇప్పుడు కాదన్నట్టండి ఈయన. చూడండి ఎక్కడ పడే వత్సస్య హోమార్థ విధేశ్చ శేషం. వెంటనే చెప్తున్నాడు, ధర్మం చెప్తున్నాడు. అనుజ్ఞాం అధిగమ్య మాతః. ఓ గోమాత, ఇక్కడ దూడ నీకు ఇంటి దగ్గర ఆశ్రమం దగ్గర నిరీక్షిస్తూ ఉంటుంది. అది పాలు తాగాలి కదా! నేను ముందర పుచ్చేస్తుంటే దాన్ని తాకడం దోషం అది. అంచేది ఇంటి ఆశ్రమాన్ని తీసుకెళ్ళి అక్కడ దూడ తాగిన తర్వాత హోమం ఉంది. హోమార్థ విధేశ్చ. హోమం విధికి ఎన్ని పాలు కావాలో అన్ని పాలు అయిన తర్వాత గురువుగారు అనుమతించి నాకు ఇస్తే అప్పుడు నేను తాగుతాను. ఋషేరనుజ్ఞాం అధిగమ్య. వశిష్ఠ మహర్షి యొక్క అనుజ్ఞను పొంది నేను తాగుతాను. నువ్వు కాస్త అంగీకరించు. ఔష ఔధస్యమిచ్చామి. ఔధస్యం అంటే కొండలతో నిండిపోయి ఈ పొదుగు పాలు ఉన్నాయి సార్, అప్పుడు తాగుతాను. తవోపభోక్తం. అన్ని పాలు నేను తీసుకోకూడదమ్మా. ఎందుకంటే రాజులు 6వ వంతు పన్ను మాత్రమే తీసుకోవాలి. ఆస్తిలో 6వ వంతు మాత్రం వాళ్ళ వాటాట. అంటే ఎంత అనమాట? 6, 16, 96 అంటే 16.5% అండి ట్యాక్స్ ఆ రోజుల్లో. ఈవేళ మనకి 40%, 30%, 25% రకరకాల ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ వేస్తుంటారు. ఒకే ట్యాక్స్ కాదు, 90 రకాల ట్యాక్స్‌లు వేస్తారు. ఇక్కడ షష్ఠాంశం 1/6 16% వీళ్ళకి రాజుకు పర్మిషన్. అంటే ఇవన్నీ పోగా నాకు వచ్చేటట్టు 6 వంతు నేను తీసుకుంటానమ్మా. అనేప్పటికి ఆవిడెందుకండి, అబ్బా! ఏం చెప్పావయ్యా! ఇత్థం క్షితీశేన వసిష్ఠదేనో విజ్ఞాపిత ప్రీతతరా బభూవ. ఇందాక ప్రీతి చెందింది. ఇప్పుడు ఇంకా ప్రీతి చెందిందండి. ప్రీతతర, ఇంకా ఎక్కువ ప్రీతి పొందిందిట. తదన్వితా హైమవతాచ్య కుక్షే ప్రత్యాయయావాశ్రమమక్షరమేణ. సుఖంగా ఆశ్రమానికి చేరేటండి. వెళ్ళేప్పటికి ఆ గోమాత యొక్క మొహం ఎంత ప్రసన్నంగా ఉందో, ఈ రాజు యొక్క మొహం ఎంత ప్రసన్నంగా ఉందో, ఇది చూసేప్పటికి ఆయన మహర్షికి అర్థమైపోయిందిట. గురు నృపాణం గురవే నివేద్య. జరిగిన వృత్తాంతం అంతా గురుగారికి చెప్పాడు, భార్యకి చెప్పలేదు వెంటనే. ప్రహర్ష చిహ్నానుమితం ప్రియాయే శేషంస వాచ పునరుక్తయేన. మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్పడం కోసం ముఖ కవళికలు బట్టి తెలుస్తున్నా కానీ మళ్ళీ భార్యకి మళ్ళీ తెలియజేసేటండి. సనందిని స్తన్యమనిందితాత్మ సద్వత్సరో వత్సహుతావశేషం. దూడ తాగ్గా హోమానికి వాడుకోవాల్సిన వాడేసుకోగా మిగిలిన దాన్ని ఈయన ఈ నందినీదేవి దాని పేరు. ఆ నందినీదేవి యొక్క పాలని ఈయన మొత్తం తీసుకోవడం జరిగింది. పపౌ. ఇప్పుడు వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞ. వశిష్ఠ మహర్షి యొక్క అనుజ్ఞను పొంది అప్పుడు ఆయన తాగేట చేసి అక్కడి నుంచి వంశం వృద్ధి పొందింది అండి. ఈ రకంగా ఈ కథ వింటే ఎలాంటిది అవుతుందంటే, ఇంక అది అయిపోయిన తర్వాత ఇంక ఆయన రాజుగారు మహర్షి అన్నాడు, "ఇంక చాలయ్యా, మీ వచ్చిన పని అయిపోయింది, వెనక్కి బయలుదేరండి" అని చెప్పి మొన్నాడు పొద్దునే తౌ దంపతి స్వాం ప్రతి రాజధానీం ప్రస్థాపయామాస వశిష్ఠ. వశిష్ఠ మహర్షి, ఇంద్రియాలని నిగ్రహించుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి ఈ రాజధానికి మళ్ళీ పంపించేసేటండి. వీళ్ళు ఏం చేశారు? ప్రదక్షిణీకృత్య హుతాశమం అనంతరం భర్తురరుంధతీం చ. ఈ అగ్నిహోత్రాన్ని తర్వాత హుతాశమనం హుతాశం అనంతరం అయిన తర్వాత వశిష్ఠ మహర్షిని, అరుంధతీదేవికి, ఈ ధేనువుకి, దూడతో కూడినటువంటి ఈ నందిని ధేనువుకి చేసి నమస్కారాలు చేసుకుని సన్మంగళోదగ్రతర ప్రభావ మహాశక్తి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటండి. శ్రోత్ర. వెళుతుంటే రథం ధ్వని చేస్తోంది. రాళ్ల మించి గుట్టల మించి వెళ్ళాలి అయోధ్యకి. రామధ్వని నారథేన. ఆ కథంతా అదే కళ్ళలో మెదులుతోంది ఆయనకి. ఆ శబ్దాలే వినిపిస్తున్నాయి. ఈ మిగతావి ఉద్ఘాత సుఖేన మార్గం. ప్రయాణంతో చాలా సుఖంగా, బయట తప్పుడు రోడ్డు అంతా చాలా బాగుంది. అలాంటి దాన్ని స్వేనైవ పూర్ణేన మనోరథేన. తనకున్నటువంటి కోరిక తీరినటువంటి వేళ, తన కోరిక పూర్ణ మనోరథేన తన కోరిక తీరిన వేళ ఆయన మార్గంలో సుఖంగా ఇంటికి చేరేటండి. తర్వాత ఈ రకంగా ఇంత కథ ఎందుకు చెప్పుకున్నామంటే, గోఘ్న అనేటటువంటి పదానికి ఆవుని హింసించుట. ఆవుని హింసించుట అనేది అక్కడ మామూలుగా, ఇక్కడ ఆవుని హింసించిందా లేదా? హింసించినట్టుగా మాయ. మనకి కూడా నిజంగా గోవులో సమస్త దేవతలు ఉన్నప్పుడు లౌకికంగా ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి పాపాలకి ప్రతిఫలంగా మనం చూస్తున్నాం. అంచేత మనం ఎంత జాగ్రత్త పడాలి? ఆవు విషయం వస్తే శరీరాన్ని అర్పించేయడం సిద్ధంగా. శివాజీ అలా చేశాడండి. శివాజీ కథలో అది వస్తుందండి. తను ఇది కూడా చెబుతుంది, తను అడ్డపడిపోయి అవతల ముసల్మాన్ వెళ్ళి వాయించేసాడు, మనం కథ చదువుతాం. ఇలాగా గో హత్య జరగకుండా ఎంత శ్రద్ధ పట్టాలో అంత శ్రద్ధ పట్టడం. మనం ఇందాక చెప్పిన ఇవన్నీ కూడా ఎవరెవరు సాధ్యమవుతాయి? అది ఎందుకు జరుగుతుంది? రుద్ర
వర్చస్సుతో రుద్రం యొక్క ఓజస్సుతో జరుగుతుంది. రుద్రోజస అన్నాడు. అలాగా ఈ రుద్రమూర్తిని అనుగ్రహం పొందడానికి గోమాత యొక్క అనుగ్రహం ద్వారా సిద్ధిస్తుంది అని చెప్పుకోవడానికి ఇందులో ఎన్ని పదాలు గో అనే శబ్దం చూసాం. గో అనే శబ్దానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో చూసాం. కాంతి కిరణాలు చూసాం. కాస్మిక్ రేస్ చూసాం. తర్వాత గోవుకు సంబంధించినటువంటి రక్షణ, ఆ గోఘ్నము, ఇక్కడ పూరుషఘ్నం, ఇక్కడ రెండోది పూరుషఘ్నం మనిషిని తినడానికి కూడా సిద్ధమైంది కదా సింహం మామూలు కథలో. ఇంకే గోఘ్నము ఉంది, ఆవుని తినడము, పూరుషఘ్నము అది నేను తినేస్తాను రాంది అంచేతప్పుడు ధనుసుని అన్ని వీళ్ళు కూడా పక్కన పడేసాడు ఈయన. అయితే గోఘ్న పదానికి, పూరుషఘ్న పదానికి, వీర పదానికి, గో శబ్దానికి అన్నిటికీ సమన్వయం కలిసినటువంటి ఈ కథనిచ్చినటువంటి పరమేశ్వరుడికి మనం సంపూర్ణంగా మనస వాచ కర్మణ నమస్కారాలు అర్పించుకుంటూ ఈ పూట పాఠానికి రాపోదామండి. భూరి శృంగాహ అన్నారు కదా, అంటే కాస్మిక్ రేస్ అని చెప్పారు. అంటే భూరిశృంగ అంటే నెంబర్ ఆఫ్ పీక్స్ ఎక్కువ వస్తాయి, నెంబర్ ఆఫ్ క్రెస్ట్స్ ఎక్కువ ఉంటాయి. మిల్లీమీటర్ తీసుకోండి. ఎప్పుడైతే మీరు కంప్రెస్ చేసారో అప్పుడు భూరిశృంగములు అవుతాయి. శృంగం అనే మాటకి సంస్కృతంలో ప్రతి పదము కూడా ధాతువులోంచి ఉత్పత్తి అవుతుంది. ఏ పదం అయినా సరే దానికి ఒక ధాతువు ఉండాలి. రామ ఉందనుకోండి, రమ్ అనే పదం ధాతువు లేకపోతే శబ్దం లేదు సంస్కృతంలో. ఇక్కడ శృంగం అనే పదం ఏ ధాతువులోంచి పుట్టింది అని అడిగారండి. దానికి 3 ధాతువుల్లోంచి ఆ పదాన్ని తయారు చేయొచ్చుట, శృంగం అనే పదాన్ని. ఒకటి శృణి అనేటటువంటి ధాతువు. ఇంకో ధాతువు ఏంటంటే శ్రీ అని రెండో రకం ధాతువు. మూడో రకం ధాతువు శం అనేటటువంటి ధాతువు. ఈ 3 ధాతువుల్లోంచి కూడా శృంగ శబ్దం తయారవుతుందండి. అయితే ఒకదానికి అర్థం ఏంటంటే, ఒకటి టు అరెస్ట్ అని అర్థం అండి. శృణి అనే దానికి ఒక ధాతువుకి అర్థం ఏంటంటే టు అరెస్ట్ అంటే ఇంక పెరగకుండా ఆపు, ఏమండి కదలకుండా చెయ్యి, ఉన్నది ఉన్నట్టుగా ఉంచు అని అర్థం అండి. ఇంకోటి టు కిల్, చంపు, నశింప చెయ్యి. ఇంకోటి ఆనందాన్ని, శం సుఖాన్ని ఇయ్యి. ఈ 3 కూడా నాకు ఎక్కడ అన్వయం కుదిరే చెప్పనండి. క్యాన్సర్, నేను నిమ్స్లో పనిచేసే క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ ఇస్తారు. రేడియేషన్ ఆంకాలజీ ఉంటుంది. మామూలుగా మనకు 3 రకాల ఆంకాలజీలు: మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ. రేడియేషన్ ఆంకాలజీలో వాడు ఏం చేస్తున్నారు, వాళ్ళు లోపల ఎక్కడో ఒక సెల్ కనుక ఈ క్యాన్సర్ ఉంటే అక్కడికి రేడియేషన్ పంపించాలి. పంపించేప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది, లెవెల్ 1లో ఉందా, లెవెల్ 2 ఉందా, 4th స్టేజ్ పేరు చెప్తున్నారు, ఫోర్త్ స్టేజ్లో ఉందంటుంటారు. అంటే ఇంక అడ్వాన్స్ అయిపోయింది, ఇంకా దానికి క్యూర్ ఆల్మోస్ట్ లేదని. ఫస్ట్ స్టేజ్లో ఉందనుకోండి, అక్కడ ఏంటో అర్థం అంటే అప్పుడు రేడియేషన్ ఇస్తే ఇంకా ఫర్దర్ గ్రోత్ లేకుండా చేయడానికి, క్యాన్సర్ గ్రోత్ ఫర్దర్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి, ఏమండి అప్పుడు రేడియేషన్ అక్కడ సరిపోతుంది లేదా. శృంగం అనే మాట దాని ఒక ధాతు అర్థం ఏదైతే ఉందో టు అరెస్ట్ ఫర్దర్ గ్రోత్, శ్రీ ధాతువు గురుగారు ఒకటి. రెండోది శ్రీ అనేది ఏమిటంటే టు కిల్, డెవలప్ అయిపోయింది, అక్కడ సెల్ ఉంది, దాన్ని చంపేయాలి. దాని అప్పుడు కూడా శృంగం అనే మాట అప్పుడు వర్క్ చేస్తుంది అదే టైంకి, ఏమండి అదే టైంలో. ఇవన్నీ పేషెంట్ దేనికోసం ఇంత సఫరింగ్ తీసుకుంటున్నాడు, టు బి హ్యాపీ, టు బి హ్యాపీ. మూడు అర్థాలు వచ్చేస్తున్నాయి, 3 అర్థాలు ఏకకాలంలో వస్తున్నాయి. ఒకటే ప్రయోగంతో, ఒక్క శబ్ద ప్రయోగంతో, శృంగం అనే పదంతో. అంటే ఆ రేని కూడా అది వేయటం వల్ల అరెస్ట్ అవుతుంది, టు కిల్ అవుతుంది, తర్వాత హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది, ఆల్ విత్ వన్ రిలీఫ్ అందాం. 3 వస్తున్నాయి ఇలాగా. ఎంత వాటిలో అన్వేషణ చేసి కొద్దీ అనంతమైనటువంటి విషయం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.